8 ఏళ్ల వయసుకు పెళ్లి చేస్తేనేమో బాల్య వివాహాలు అన్నాం మనమే. పెళ్లి కోసమే డిగ్రీలు చదివిస్తున్నారు. పెళ్లి యొక్క ఆవశ్యకత ఏంటి? అసలు ఎందుకు చేసుకోవాలి పెళ్ళి? నువ్వు పెళ్లి చేసుకుంటావా, నేను చచ్చిపోనా, కాల్చుకోనా? ఇదా నువ్వు ట్యాబ్లెట్ వేస్తే పోయేదే. పిల్లలు పుట్టకపోతే సృష్టి లేదు, సృష్టి ధర్మమే లేదు. పెళ్ళిళ్ళు లేటుగా జరగటం ఏంటి? ఏది కరెక్ట్ వయసు? ఇది మరి ఎవరి సృష్టో నాకు తెలియదు. మీరు సృష్టిస్తున్నారా ఇట్లాంటి ప్రశ్నలు? 8 ఏళ్ల వయసుకు పెళ్లి చేస్తేనేమో బాల్య వివాహాలు అన్నాం మనమే. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక మెచ్యూరిటీ రాంది అబ్బాయి అమ్మాయి పెళ్ళికి వెళ్ళకూడదు. మరి 18 ఏళ్ళు వచ్చినాయి, 21 ఏళ్ళు వచ్చింది, పోనీ 22 ఏళ్ళు వచ్చినాయి. 22 ఏళ్ళకి ఎవరు పెళ్లి చేసుకుంటున్నారు? 25 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటారు. పోనీ అనుకుందాం, 25 కూడా లేవు ఇప్పుడైతే, నేను చూడట్లా. ఎవరో కొన్ని కుటుంబాల్లో మాత్రమే 26 ఏళ్ళు 28 ఏళ్ళు వచ్చేసరికి అమ్మో లేట్ అయిపోతుందని 23 వచ్చిందంటే చాలు, ఏదో డిగ్రీ చదివించడము. 23 ఏళ్ళు వచ్చిందంటే డిగ్రీ పూర్తయిపోతుంది. అప్పటికి పెళ్లి కోసమే డిగ్రీలు చదివిస్తున్నారు. ఇట్లాంటి కోపరాలు కూడా కుటుంబాలు చాలా చూశాను నేను. పెళ్లి కోసమే డిగ్రీ, ఆఖరికి ఎంబీబీఎస్ లాంటి చోట కూడా చేర్చి డబ్బులు ఉన్నాయి, 1 కోటి రూపాయలు కట్టేస్తే ఎక్కడ ఒక సీటు దొరికిపోతుంది. ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు జరుగుతుంది. అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళు చదివిస్తారు. ఈ అమ్మాయికి ఇష్టం ఉండదు. ఎట్లాగూ చాలామంది నేను చూస్తున్నాను. ఈ పెళ్లి చేసుకోవాలి, త్వరగా పెళ్లి చేసేయాలి అనుకునే కుటుంబాల్లో నుంచి వచ్చిన పిల్లలు మోస్ట్లీ చదువులు ఎక్కువగా రాణించరు. ఎందుకు లేటుగా పెళ్లి చేసుకోవచ్చు అంటే, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబట్టడం అనేది మరీ ముఖ్యంగా జరగాల్సిన పని. చదువుకుంటారు. సో లేటుగా అంటే అర్థం ఏది లేటు? సామాజిక పరిణామ క్రమంలో, థియరీ ఆఫ్ ఎవల్యూషన్ పరిణామ క్రమంలో ఏం జరుగుతుంది? ఈ వయసులో చేసుకున్నారు, తర్వాత ఈ వయసుకు వచ్చారు, తర్వాత ఈ వయసుకు వచ్చారు. అన్నిటికన్నా మరో ముఖ్యమైన మూల కారణం ఏంటంటే, పెళ్లి చేసుకునేది దేనికి? పెళ్లి చేసుకున్న తర్వాత ఏం దొరుకుతుందో పెళ్లి కాకముందే దొరికిందనుకో పెళ్ళెందుకు అనుకుంటున్నారు. ఇది అసలు సమస్య. మరి పెళ్ళికి ముందు, పెళ్ళి కావాల్సిన తర్వాత దొరకాల్సినవన్నీ పెళ్ళికి ముందే దొరుకుతున్నాయి అంటే, ఎందుకు దొరుకుతున్నాయి అంటే అదే పరిణామ క్రమంలో ఈరోజు సామాజిక పరిస్థితులను బట్టి అలా ఉంది. దీనికి తప్ప ఒప్ప అంటే ఒక ప్రాపర్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి పెళ్ళి యొక్క ఆవశ్యకత ఏంటో చెప్పాల్సిన అవసరం ఉంది. పెళ్ళి ఆవశ్యకతని చెప్పేవాళ్ళు ఎవరు? తల్లిదండ్రులు చెప్పాలి, లేదా ఎవరైనా పెద్దవాళ్ళు, ఎవరైనా ప్రొఫెషనల్స్ చెప్పాలి. పెద్ద అని చిన్న అని కాదు. చిన్నవాళ్ళకి అనుభవం ఉండదు కనుక ఎవరైనా పెద్దవాళ్ళు చెప్పాలి పెళ్ళి యొక్క ఆవశ్యకత ఏంటి, అసలు ఎందుకు చేసుకోవాలి పెళ్ళి. చదువుకో అంటారు. ఎందుకు చదువుకోవాలో తెలియకపోవటం వల్ల చాలామంది పిల్లలు చదువుకోవట్లా. సరిగ్గా చదువుకోవాలంటే ఏం చేయాలి? ఎందుకు చదువుకోవాలో తెలియాలి వాళ్ళకి. జ్ఞాపక శక్తి పెంచుకో బాగా ఇది చేయంటే వాడికి కళ్ళజోడుతో రావటం తప్ప జ్ఞాపక శక్తి పెరగట్లా. పెంచుకో అంటే వచ్చేస్తుంది. పెంచుకుంటారేంటి? ఎలా పెరుగుతుందో తెలియాలిగా. నాన్న నువ్వు కోపం తగ్గించుకోవాలరా అంటే ఏంటి? ఇదా నువ్వు ట్యాబ్లెట్ వేస్తే పోయేదే. కోపం తగ్గటం అంటే అదొక ప్రాసెస్, అది నైజంతో వచ్చిన అంశం. అలాగే పెళ్ళి ఎందుకు చేసుకోకూడదు, ఎందుకు చేసుకోవాలి అనే విషయం ఆ అబ్బాయి అమ్మాయి ఇద్దరు కలిసి నిర్ణయించుకోవాల్సిన విషయాలు. పెళ్ళి ఎందుకైనా కలిసి జీవిస్తున్నాం కదా, పెళ్ళైన తర్వాత జరిగేది ఇదే కదా. అంటే దాని భవిష్యత్తు అంటే దీన్ని ఎలా అధిగమించగలమంటే ఫ్యూచర్ని ఊహించగలగాలి. ఏం జరుగుతుంది? పిల్లలు పుడతారు, మీకు పిల్లలు వద్దు అనుకుంటే వేరే అంశం. పిల్లలు పుట్టకపోతే సృష్టి లేదు, సృష్టి ధర్మమే లేదు, సమాజం లేదు, అసలు ఏమీ లేవు, మనం లేవుగా. పెళ్ళి లేకపోతే ఎట్లా మరి? సో పెళ్ళి తప్పు అని కాదు, కేవలం సహజీవనంతోనే మొత్తం జీవితం వెళ్ళిపోతుందా అంటే పోనీ 50 ఏళ్ళు వస్తాయి, 60 ఏళ్ళు వస్తాయి, రిటైర్మెంట్ వస్తుంది, పోనీ 65 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినాయి. అప్పుడు ఏం చేస్తావు? ఇదే తోడు గ్యారంటీగా నిలబడతారు అనుకున్నారనుకో, పెళ్ళి అనే రూపంలో పెళ్ళి చేసుకోకండి. పెళ్ళి చేసుకోకుండా జీవించండి, తప్పులేదు, జీవించచ్చుగా. కార్డ్స్ ఓపెన్ పెట్టుకోవాలి, వేస మార్గాలు ఓపెన్గా పెట్టుకోవాలి. ఎందుకు? ఎప్పుడు ఎటు కావాలంటే అటు దూకొచ్చనే. సో ఓపెన్గా పెట్టుకున్నా నష్టం లేదు. మళ్ళీ పెళ్లి చేసుకోవటం ఎందుకు, మళ్ళీ విడాకులు తీసుకోవటం ఎందుకు, మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకోవటం ఎందుకంటే ఇప్పుడు అబ్బాయికి 3వ పెళ్ళి, అమ్మాయికి 2వ పెళ్ళి. నేను ఇప్పుడు హ్యాండిల్ చేస్తున్నాను కేసు. అంటే దేనికోసం చూస్తున్నారు? బెటర్మెంట్. అంటే రాయితో మామూలుగా కొట్టుకోవటం అనేది ఆలోచించాల్సిన అంశం. ఇటుక రాయితో కొట్టుకుందామా, కంకర రాయితో కొట్టుకుందామా, లేదా పెద్దని ఏదన్నా కొండరాయితో కొట్టుకుందామా అంటే రాయిగా, రాయికి ఏం దెబ్బ తగలదు, నీ తలే బగులుతుంది. సో వెరైటీ కొన్నిట్లో ఉండాలి కానీ అన్నిట్లోనూ వెరైటీ అక్కర్లేదు. పెళ్ళిళ్ళు ఎందుకు పోస్ట్పోన్ చేస్తున్నారు? కాళ్ళ మీద, నా ఉద్దేశంలో కాళ్ళ మీద నిలబడడానికి
పోస్ట్పోన్ చేయొచ్చు. లేదు నీకు కావాల్సిన అబ్బాయి అమ్మాయి దొరకలేదు, ఏదో ఒక వంకన పోస్ట్పోన్ చేస్తారు. కానీ ఇంట్లో వాళ్ళ ప్రెషర్ వేసినప్పుడు ఏమవుతుందంటే ఎందుకు పోస్ట్పోన్ చేస్తున్నారంటే ఇంట్లో వాళ్ళు ప్రెషర్ వేస్తారు, వీళ్ళేమో వేరే అఫైర్లోనూ దేంట్లోనూ ఉంటారు, అదేమో ఇంట్లో చెప్పరు. చెప్పినా కూడా వాళ్ళ నాన్న ఏదో రివాల్వర్ ఇక్కడ పెట్టుకొని నువ్వు పెళ్లి చేసుకుంటావా, నేను చచ్చిపోనా, కాల్చుకోనా, లేదా నేను పొడి చేసుకుంటా, చచ్చిపోతా, విషం తాగుతా, ఎలుకల మంది ఇస్తావా, నువ్వే ఇస్తావా అంటే ఏంటి, ఈ బ్లాక్మెయిల్ తత్వం కూడా కుటుంబాల మధ్యన వచ్చేసింది. సో అది పద్ధతి కాదు కదా. అంటే ఎందుకు పెళ్లి చేసుకోవాలో తెలిస్తే ఎందుకు పోస్ట్పోన్ చేసుకుంటున్నామో తెలుస్తుంది. రెండు వివరంగా విడదీసి చూడగలగాలి. అసలు పెళ్లి వల్ల వచ్చేదేంటి, పోయేదేంటి, పని పెళ్లి చేసుకోకుండా ఉంటే వచ్చేదేంటి, పోయేదేంటి. మోస్ట్లీ లేట్ మ్యారేజెస్కి వెళ్తున్నారు అంటే లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఉన్నవాళ్ళు వెళ్తారు, లేదా ఆధ్యాత్మిక చింతనతో వెళ్ళొచ్చు, లేదా నాకు శారీరక సుఖాలని త్యజించి సొసైటీ కోసం కష్టపడే వాళ్ళు వెళ్ళొచ్చు, లేదా ఏదైనా మెన్స్ లిబ్బు ఉమెన్స్ లిబ్బు లాంటివి మానవులు ఎవరు కూడా ఎవరి బంధంలో ఎవరు ఉండకూడదు, ఎవరి కింద బానిసలు గారు అనుకునే వాళ్ళు కూడా పెళ్లి చేసుకోకుండా ఉంటే ఉండొచ్చు. నిలబడడం మాత్రం శాశ్వతంగా దాని మీద నిలబడడం అనేది కష్టం అవుతుంది. సో దీన్ని అధిగమించడానికి ఏం చేయాలి, రీజన్ అండ్ లాజిక్, ఈ రెండు లేకుండా ఈ భూమి మీద ఏ సిద్ధాంతమో నిలబడదు. సో రీజన్ ఆలోచించాలి. ఇక్కడ వాళ్ళకి తెలియజేయాల్సింది ఏంటంటే, ఎంతోమంది వస్తారు నా దగ్గరికి 35 ఏళ్ళు 38 ఏళ్ళు చచ్చి చెడి చివరికి. అప్పుడు ఏమవుతుందంటే వయస్సులో కొన్ని స్టాంపులు పడిపోతాయి. 25 ఏళ్ల వయసులో ఒక స్టాంప్ పడుతుంది, 25 నుంచి 30 వచ్చేసరికల్లా 10 స్టాంపులు పడతాయి. అంటే అభిప్రాయాలు ఏర్పడిపోతాయి ప్రతి విషయంలోనూ, డబ్బుల విషయంలో, కారు విషయంలో, జాబ్ విషయంలో, మనుషుల విషయంలో ఇండిపెండెంట్ నేచర్ వచ్చేస్తుంది. అందుకే 30-32 దాటిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుంటే వచ్చే అనర్థాల్లో ఇది ఒక పాయింట్. ఎందుకంటే అప్పటికి 35 వచ్చింది అనుకోండి, మరీ స్ట్రాంగ్ అయిపోతారు ఇద్దరు, ఎవరితో వాళ్ళు నువ్వేంటంటే నువ్వేంటి అనుకోవటం తప్ప ఏం మిగలదు. నాది నాది, నీది నీది, మన అనే భావం ఎప్పుడు కలుగుతుంది. ఇద్దరు ఎక్కడో ఉండి ఎలాగో పెరుగుతారు, కొన్ని వాతావరణాల్లో పెరుగుతారు, ఎవరి బ్రాటప్ వాళ్ళది. బ్రాటప్ పూర్తిగా ఇప్పుడు చిన్నపిల్లలు 15 ఏళ్ళు వచ్చినాయి, 20 ఏళ్ళు వచ్చినాయి, 25 ఏళ్ళు వచ్చినాయి, చదువు పూర్తయింది, తర్వాత ఏం చేయాలి, సెటిల్మెంటు. ఓకే, సెటిల్మెంట్ కూడా వచ్చేసింది. తర్వాత ఏంటి, సంసారం అన్నదాన్ని వీళ్ళకి మార్గాంతరాలు వెతుక్కుంటున్నారు. మార్గంలో వెళ్లకుండా మార్గాంతరాలు, వేరే మార్గాల కోసం వెతుక్కోవడం వల్ల వస్తున్న సమస్య ఇది. మార్గాలు వెతుక్కోకుండా పెళ్లి చేసుకోవడం ఒక పద్ధతి. పెళ్ళి ఎందుకు చేసుకోవాలి అంటే, పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా 40 ఏళ్ళు 50 ఏళ్ళ వయసు వచ్చే వరకు బాగానే ఉంటుంది జీవితం. 50 తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది సమస్యలు. అండ్ సృష్టి లేకపోతే ఏమవుతాం, ఇలాగే ఇల్లీగల్ రిలేషన్షిప్లో ఉండే పిల్లల్ని కందామా అంటే మరి సొసైటీ ఒప్పుకోదుగా. లెజిటిమేట్ చిల్డ్రన్ కావాలిగా. అప్పుడు తర్వాత లేకపోతే ఏమవుతుంది, నీ చిల్డ్రను, నా చిల్డ్రను ప్లస్ మన చిల్డ్రను అందరూ కలిసి ఆడుకోవాల్సి వస్తుంది, విచ్ ఇస్ నాట్ రైట్ వే. వాళ్ళకి ఎన్లైటన్ చేయాల్సిన అవసరం ఉంది. పెళ్ళి ఎందుకు చేసుకోవాలి అసలు అనేది, ఎందుకు చేసుకోకుండా ఉండటం వల్ల ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, అదేంటంటే ఎవరెవరి ఇండివిజువల్గా. ఇప్పుడు నేను ఇట్లా మైక్లోనో దీంట్లోనో టీవీలోనో చెప్పదగ్గవి కాదవి. ఎందుకంటే ఇండివిజువల్గా నో టూ ఇండివిజువల్స్ ఆర్ సిమిలర్, ఎగ్జాక్ట్ సిమిలర్గా ఎవరు ఉండరు, ఎవరి పరిస్థితులు ఉండవు, ఎవరి సమస్యలు వాళ్ళవి. ఒకే సమస్య కనబడుతున్న సమస్యలాగా, కానీ ప్రతి సమస్యకి కోణాలు ఎక్కువ ఉంటాయి, ఎన్నో కోణాలు. సో వాళ్ళ పరిస్థితులని బట్టి వాళ్ళకి మ్యారేజ్ అవసరం ఎందుకు లేదు, ఎందుకు ఉంది అని తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. తెలియజెప్పడానికి ఎవరైనా ప్రొఫెషనల్ హెల్ప్ వాళ్ళు తీసుకుంటే బాగుంటుంది. పెళ్లి చేసుకోవటం కరెక్ట్ అని నేను చెప్పట్లేదు, ఎర్లీగా పెళ్లి చేసుకోమని చెప్పట్లేదు. అలాగే పెళ్లి పోస్ట్పోన్ చేసినంత మాత్రం చేత సమస్యలన్నీ తీరిపోతాయని కూడా అనుకోవడానికి వీల్లేదు. సమస్యలు ఇప్పుడు కనపడవు, కొన్నాళ్ళ తర్వాత మాత్రం గ్యారంటీగా కనపడతాయి. అది ఒక ప్రొఫెషనల్ హెల్ప్తో, విచ్ ఈజ్ రైట్. మేము వాళ్ళతో ఉన్నాం. లేదా భగ్న ప్రేమికులు ఉంటారు కొంతమంది, ప్రేమ విఫలం అవుతుంది. ఓసారి చెట్టు ఎక్కడం ప్రారంభించింది, ఎక్కుతాము, కింద పడ్డాం, వదిలేస్తామేంటి, మెట్లు ఎక్కడానికి ట్రై చేస్తాం, పాకడానికి ట్రై చేస్తాడు పిల్లాడు, అమ్మో నా వల్ల కాదని చెప్పి వదిలేస్తాడా, చచ్చినా వదలడు. మనం పీకి లాగినా సరే ఆడు అట్లా నడిచే తీరుతాడు, పాకుతూనే ఉంటాడు. మనం పెంచకపోయినా, నడక నేర్పించకపోయినా వాడు నడుస్తూనే ఉంటాడు, నడుస్తాడు, పరిగెత్తాడు, వాడు ఇష్టం దూకుతాడు, తంతాడు, అన్నీ వాడే చేస్తాడు. ఎందుకంటే ఇవన్నీ సృష్టి ధర్మాలు. సృష్టి ధర్మాలని వ్యతిరేకించితే మనం నిలబడలేము. మనిషి సంఘజీవి, ముఖ్యంగా సంఘజీవి, ఇండివిజువల్ జీవి కూడా, బట్ సంఘజీవి గనక, సంఘంలో బ్రతకాయ గనక ఎవరి కోసమో కాకుండా నాకు నేనైనా ఒక తోడు ఉండాలిగా నాకు అనుకునే రోజు వస్తుంది. ఆ రోజు నిజంగా తోడుగా ఎవరు నిలబడతారు అనేది కనుక వాళ్ళు ఆలోచించుకోగలిగితే ఈ సమస్యని
ఈజీగా అధిగమించవచ్చు. లేదు వీళ్ళతో నేనుంటే ఇది నాకు పర్మనెంట్ బంధం అనుకుంటే పెళ్ళే చేసుకోవాల్సిన అవసరం లేదు. పెళ్ళి అంటే ఏంటి? ఒక్కొక్క తెగలో ఒక్కొక్క జాతిలో పెళ్ళిళ్ళు ఒక్కో రకంగా జరుగుతాయి. ఎలా జరిగితే నష్టమే ఉంది? పెళ్ళి అనేది తాళిబొట్టు కట్టడము లేదా సప్తపది కాదు, జీలకర్ర బెల్లం పెట్టడమే కాదు, ఏ విధంగా అయినా ఉండొచ్చు. నిఖా జరగచ్చు, చర్చిలో జరగచ్చు, ఎక్కడైనా జరగచ్చు. జరగడం అనేది పెళ్ళి అంటే ఓన్లీ ఒక తంతు కార్యక్రమం తప్ప ఇంకేమైనా ఉందో దాంట్లో? లీగలైజ్ చేసుకోవటం తప్ప, లీగల్గా లైసెన్స్ను పొందటం తప్ప పెళ్ళి అని ప్రత్యేకంగా ఒక తంతు కార్యక్రమం చేసుకోవాల్సిన అవసరం ఉందా? కలిసి జీవించవచ్చు, పిల్లల్ని కనచ్చు, బ్రహ్మాండంగా ఉండండి. ఎందుకు పెళ్లి పేరుతో ఇంకో 50 లక్షలు ఖర్చు పెట్టడానికే? అవసరం లేదే. బట్ ఆ బాండేజ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఏకత్వం అనేది అవసరం. ఏదో ప్రతి మనిషికి ఒక తోడు అవసరం. చిన్నప్పుడు పెట్టినప్పుడు ఏమనుకుంటున్నారు? పిల్లాడు పెరుగుతున్నాడు, అమ్మే సర్వస్వం అనుకున్నాడు. నెక్స్ట్ బయట ప్రపంచం చూపిస్తాడు, నాన్నే సర్వస్వం అనుకున్నాడు. నెక్స్ట్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, తర్వాత భార్య, తర్వాత మళ్ళీ పిల్లలు. అంటే ఏంటి? ఒక్కొక్క ఉల్లిపాయ రేకుల్లాగా ఊడిపోతూ ఉంటుంది. పాయలు పొరలన్నీ ఊడిపోతాయి. చివరికి ఏం మిగులుతుంది? నేను ఒక్కడిని. అందరూ పోయారు. భార్యకి భర్త, భర్తకి భార్య, ఇద్దరు కూడా ఒకే రోజు పోతారని నమ్మకం లేదు కదా. సో జీవితాంతం ఒక తోడు అనేది ముఖ్యంగా అవసరం కనుక తోడు తీసుకోవటం అనేది తోడు కోసం దానికి పెళ్ళి అని పేరు పెట్టారే తప్ప పెళ్ళి పోస్ట్పోన్ చేసుకోవటము, లేదా పెళ్ళిని ఆపడము, పెళ్ళిని డిలే చేయటము, పెళ్ళి చేసుకోకుండా ఉండటము, లేదా పెళ్ళి చేసేసుకోవటం ఎర్లీగా, ఇవేవి కాదు. ఎవరెవరి పరిస్థితులను బట్టి ఇదిగో నాకు దీర్ఘకాలికంగా లాంగ్ టర్మ్లో నాకు ఏది మంచిది అని ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది.